వెల్కమ్ టు KL9 న్యూస్. వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటున్న రేగం ముత్యాలింగం. కూటమి ప్రభుత్వంపై వేర్చుకుపడ్డ వైసీపీ నాయకులు. వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటున్న రేగం ముత్యాలింగం. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు. రేగం ముత్యాలింగం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఇంత దారుణంగా వికలాంగుల పెన్షన్ సవరించడం సరికాదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాలంలో మరి 5 సంవత్సరాల్లో ఇలా ఎలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేయలేదు. పెన్షనర్స్ ఇచ్చేటువంటి 66 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తే ఈరోజు దాన్ని సుమారు ఒక 4 లక్షలు లేనటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని అన్నారు. దీనిపై మేము వ్యతిరేకతను తీసుకొస్తూ నిలిపివేసిన వికలాంగుల పెన్షన్లు వెంటనే ఇవ్వడం కోసం మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎక్కడికైనా ముందుకు వెళ్దామని చెప్పారు. 400 మంది ఉంటే అందులో 50 మందికి పెన్షన్స్ లేవు. ఈ రోజు ప్రతి మండలాల్లో ఇదే పరిస్థితి ఉందంటూ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్టీసీలు మహిళా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారికి, అలాగే మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరంతా చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకి మరి ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాలు కూడా సమృద్ధిగా వాళ్ళకు అందినటువంటి దాఖలాలు లేవు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో మరి ఆ 5 సంవత్సరాలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అలాంటి సమయంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఆపినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ ఈరోజు నిన్న మరి పెన్షనర్స్ ఇచ్చేటటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ సుమారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 66 లక్షల మందికి ఇస్తే ఈరోజు దాన్ని సుమారు ఒక 4 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు లేనటువంటి పరిస్థితులు కల్పించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఇందులో కూడా కనీసం ఏంటంటే 100% పెన్షన్ అంటే పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గించి ఈరోజు మరి ఎవరు కూడా పెన్షన్ వాళ్ళకు ఉండేటటువంటి డిజేబిలిటీ ఉండేటటువంటిదంతా పూర్తి తగ్గించేసి మరి ఈరోజు వాళ్ళకి పెన్షన్లు లేనటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి దీనివల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా మరి ఈరోజు నిరాసక్తకు గురవ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు పరిచిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెన్షనర్స్ అందరినీ కూడా ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడానికి ఎంతటికైనా సరే ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. కాబట్టి కూటమి ప్రభుత్వం నాయకులు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు అరకు నియోజకవర్గానికి వస్తే నాకు ఉండేటటువంటి 6 మండలాల్లో అరకు మండలానికి 400 మంది ఉంటే అందులో 50 మందికి పెన్షన్ ఈరోజు లేనటువంటి పరిస్థితి కల్పించారు. అలాగే ముంచంగుట్టు మండలంలో 282 మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే 48 మందిని తీసివేయటం అనేటటువంటి జరిగింది. అలాగే పెదవేలు మండలానికి వస్తే 312 మంది పెన్షనర్స్ ఉంటే వాళ్ళకి 12 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఉక్కుంపేట మండలానికి వస్తే 429 మంది పెన్షనర్స్ ఉంటే అందులో 45 మందిని తీసేసి 324 మందికి మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే అనంతగిరి మండలంలోకి వస్తే 396 మందికి ఇవ్వాలనుకుంటే 257 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈ రకంగా మరి నా కాన్స్టిట్యున్సీ అరకు కాన్స్టిట్యున్సీ పరిధిలోనే 2191 మంది పెన్షనర్స్ ఉంటే 463 మందికి ఈరోజు పెన్షన్ లేకుండా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఈరోజు ఈ మండలాల్లో అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మరి ఎందుకంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్
చేసుకొని వెళ్ళాలనుకుంటే ఎక్కడో విశాఖపట్నమో లేదనుకుంటే పాడేరో అరుకో వివిధ ప్రాంతాలకి వెళ్తే మాత్రమే ఈ పెన్షన్స్ తీసుకోవడానికి అర్హత కలిగినటువంటి సర్టిఫికేట్లు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళని ఈరోజు మీరు మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉంటే పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అనడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించండి. ఆ పెన్షనర్స్ మీకు కళ్ళు ఉన్నాయా లేవా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి 90% ఒక కాలు పూర్తిగా లేదు, అలాంటి వ్యక్తికి పెన్షన్ లేదు. అలాగే నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి లేవలేనటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వాడు బహిర్భూమి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి వాళ్ళని కూడా ఈరోజు మీరు ఇది చూస్తారు. ఇక్కడ ఫోటోలో చూసినట్లయితే ఒక కాలు పూర్తిగా లేదు, 90% అయితే ఆయనకి ఈరోజు పెన్షన్ అనేటటువంటి లేకుండా చేయడం మీద ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఆ ప్రజలకి ఏమైతే అందించాలనుకుంటున్నారో ఆ పెన్షనర్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటటువంటిది క్షేత్రస్థాయిలో మీకు ఉండేటటువంటి అధికారులను పంపించి వాళ్ళ ద్వారా ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటి తెలుసుకోండి. అంతేగాని మీరు హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో లేదా అనుకుంటే ఆ అమరావతిలో కూర్చొని కబుర్లు చెప్పడం అనేటటువంటి కాదు అని చెప్పేసి కూడా మీకు అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వికలాంగులకి పూర్తి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు